touch. చాలా మందికి లైపోమా, కొవ్వుగడ్డలు అని ఉంటాయి కదా. ఏ సైజు వరకు సర్జరీ చేసుకోవాలి? ప్రతి ఒక్కదానికి ఒక చిన్ని హోల్ అయితే మ్యాండేటరీ. ఈ చిన్ని హోల్ ద్వారా మనం మినిమల్ ఇన్వేజివ్ గా మనం లైపోమాస్ ని హ్యాండిల్ చేస్తున్నాం. లైపోసెక్షన్ ద్వారా కెన్ వి రిమూవ్ దట్ క్యాప్సూల్? మరీ ఎక్కువైపోయి అసలు 10-20 కట్స్ మనం పెట్టలేము అన్నప్పుడు we'll definitely tell them to go for this particular treatment. కిలాయిడ్స్ ఇది చాలా కాంప్లికేటెడ్. అంటే పేషెంట్స్కి ఏం చేయాలి అనేది అర్థం కాదు. పాపం వాళ్ళు సర్జరీ చేసుకుంటారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకోవాలా వద్దా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంటారు. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు గివ్ ఏ స్టెరాయిడల్ ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్. మనం చేయడం వల్ల we can see a high successful rates recurrence అవాయిడ్ చేసి చాలా వరకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వారికోస్ లో వన్ థింగ్ ఈజ్ ట్రెండింగ్ ఇస్ లేజర్. ఎవ్రీవన్ నోస్ దట్. కాలిపోయిన వీన్ కి సైడ్స్ కి ఏమవుతుంది, బ్రాంచెస్ లాగా ఫామ్ అవుతాయి, మళ్ళీ రికరెన్స్ లాగా. ఇలాంటి వాటిని ఎలా ట్యాకిల్ చేస్తాం? మనం ఎక్కడైతే లేజర్ ద్వారా బర్న్ చేసుకుంటూ వెళ్తామో ఆ బర్నింగ్ అంతా స్ట్రింక్ అయినప్పుడు దాని మీద ఇచ్చే ప్రెషర్ కి ఒక రోజులో బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్ కి వెళ్ళిపోయే వాళ్ళు యూ వుడ్ హావ్ సీన్ ఎంత కాంప్లెక్సిటీ ఇవన్నీ జరుగుతుంటాయి. హెమరాయిడ్స్ లో లేజర్ విచ్ విల్ బి బెటర్, లేజర్ ఆర్ ఓపెన్? కాదండి, యూఆర్ టాకింగ్ అబౌట్ ఫిస్టులా. నాకు హెమరాయిడ్స్ కూడా చెప్తారు, ఆరామిస్తారు, క్రీమ్ పెట్టారు, మా యాకయ్య ఉన్నాడు, మంగయ్య ఉన్నాడు, మంచిగా అయిపోయింది ఇలా అని ది గివ్ ఆన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దాట్. మన వెస్టర్న్ టాయిలెట్స్ కూర్చున్న విధానమే తప్పు. ఫోన్స్ వచ్చిన తర్వాత బెటర్ అయిందేమో నాకు తెలుసు, బెటర్ అయి ఉండొచ్చు. హెమరాయిడ్స్ అయితే పెరిగినాయి. హెమరాయిడ్స్ అయితే ఖచ్చితంగా పెరిగాయి. ఎందుకంటే మోషన్ రాకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని గంటలు గంటలు చూస్తే రానోడికి కూడా ఒక 6 to 1 year లో పక్కా. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో సార్, సర్జన్ అయ్యుండి క్వశ్చన్స్ అడగడానికి లేదా ఇంటర్వ్యూ చేయడానికి హోస్ట్గా ఎందుకు మీరు మారారు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకు అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి. సో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్. సో ఆ ఆన్సర్స్కి సైంటిఫిక్ మెథడ్లో ప్రాపర్ డాక్టర్స్ అండ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్తో ఇంటర్వ్యూ చేయడానికి, వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడిగి మీకు ఆన్సర్ రప్పించాలి అనే ఒక ప్రాపర్ పద్ధతిలో క్వశ్చనర్ ఫామ్ చేసుకొని ఎలా డిస్కస్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మీకున్న క్వశ్చన్స్ మీరు ఎలా రిలాక్స్ అవుతారు అనే దాని గురించి స్టార్ట్ చేసిందే డాక్టర్ రఘుస్ హెల్త్ టాక్. సో ఈరోజు మన ముందున్నారు డాక్టర్ బాలగణేష్, నా క్లోజ్ ఫ్రెండ్, సర్జన్ ఫర్ యూ, CEO అండ్ ఫౌండర్. సో మనం డాక్టర్ బాలగణేష్తో తెలుసుకుందాము. హీ ఈజ్ ఏ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, GI సర్జన్. సో హాయ్ డాక్టర్ బాలగణేష్. Hello, hi Raghu, how are you? I'm good, how are you? I'm doing great, how are you? So things were good? Yes. So this is my first podcast with iDream. So happy to be part on your first episode. సో బాలగణేష్ విల్ డిస్కస్ ఫ్యూ జనరల్ క్వశ్చన్స్. ఎట్లా అంటే పబ్లిక్కి జనరల్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయి, దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయగలం. బీయింగ్ బోత్ ఆఫ్ మనం ఇద్దరము సర్జన్స్, ఎట్లా అంటే ఇద్దరు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి ఇప్పుడు. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ, గ్లౌజెస్ తెప్పించుకుంటే రెడీ. సో లైపోమా గురించి మనం స్టార్ట్ చేద్దాము. చాలామందికి లైపోమా, కొవ్వుగడ్డలు అని ఉంటాయి కదా. ఏ సైజు వరకు సర్జరీ చేసుకోవాలి, లేదా మల్టిపుల్ ఉంటే లైపోసెక్షన్ చేసుకోవాలా, సర్జరీకి వెళ్ళాలా, వదిలేసేయాలా? లైపోమాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఏ బంప్ బినీత్ యువర్ స్కిన్. యూనిఫామ్ వేలో ఉన్న ఫ్యాట్ ఏదైనా రీజన్ వల్ల, అడాలసెంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్, ఎనీ ఆఫ్ ద కాజ్ అక్యుములేషన్ అయ్యి లంప్స్గా ఫామ్ అవ్వడం జరుగుతాయి. అది లెస్ దెన్ 1 centimeter ఉంటే పెయిన్లెస్గా ఉంటుంది, పైనుంచి ప్రామినెంట్ కనిపివ్వదు, అండ్ మోర్ ఓవర్ అది ఎక్కువగా పట్టించుకునే సిచ్యువేషన్ ఉండదు. వెన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 1 to 1.5 centimeter స్మాల్ బంప్స్ కనిపివ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే 1 or 2 లైపోమాస్ ఉంటాయో దాన్ని లైపోమాగానే అంటాం. మోర్ దెన్ 2 or 3 దట్ ఈస్ కాల్డ్
FML, ఫెమిలియల్ మల్టిపుల్ లైపోమైటోసిస్. కరెక్ట్. ఈ FML అయినప్పుడు చాలా వరకు అప్పుడు డిలే చేయకూడదు, ఎందుకంటే ఇది ఫెమిలియల్ మల్టిపుల్ లైపోమైటోసిస్ కండిషన్లోకి వెళ్ళిన తర్వాత అవి సైజెస్ బాగా విస్తీర్ణత చెందడం, కాస్మెటిక్గా ఇబ్బంది జరగడం, కరెక్ట్. ఎంత టైంలో పెరుగుతుందనేది మనం చెప్పలేని సిచ్యువేషన్, ప్రామినెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడున్న వాటిలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైపోమాస్ కూడా వచ్చేసాయి. ముందుకి ఇప్పటికున్న జెన్యున్ ట్రీట్మెంట్స్లో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద లైపోమో అంటే అంత పెద్ద ఇన్సిషన్ ఇచ్చి చేసేవాళ్ళు. అవును. ఇప్పుడున్న సర్జరీస్ మినిమల్ ఇన్వేజివ్గా చిన్ని రంధ్రాల ద్వారా మొత్తం క్యాప్సిల్ ఏదైతే మనకి ఫ్యాట్ లాబ్యూల్ ఉందో మొత్తం అంతా జెన్యున్గా రిమూవ్ చేయడం. దానికి ఇప్పుడు అడ్వాన్స్ మెథడ్స్ లైక్ లేజర్స్ అని డిఫరెంట్ న్యూ ట్రెండ్స్ రావడం గమనార్థం. ప్రతి ఒక్కదానికి ఒక చిన్ని హోల్ అయితే మ్యాండేటరీ. ఈ చిన్ని హోల్ ద్వారా మనం మినిమల్ ఇన్వేజివ్గా మనం లైపోమాస్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఈ లైపోమాస్ వచ్చినప్పుడు ఓకే పెద్దగా అయితేనే చేయించుకుందాం అనే వాటిని పీపుల్ బిలీవ్ చేయకుండా చిన్నగా ఉంది, అది చాలా మందికి హ్యాండ్స్లోను బ్యాక్ ఇవన్నీ వస్తాయి. బ్యాక్ అంటే షర్ట్లో కవర్ అయిపోద్ది, హ్యాండ్లోకి వచ్చేటప్పటికి కనపడుతూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు దాన్ని ఏదో పెద్ద జూమిన్ చూసి అమ్మో ఏదో ఉంది అని సైకలాజికల్ గా కూడా జిమ్ కి వెళ్ళే వాళ్ళకి క్లియర్ గా ఉంటుంది. సైకలాజికల్ గా దే గెట్ స్లైట్లీ డిప్రెస్డ్ విత్ ద సిచ్యువేషన్. అలాంటి వాటికి ఇమీడియట్ గా వచ్చి చేసుకుంటే స్కార్ కూడా కనిపించదు. ఇనిషియల్ స్టేజెస్ లో చేయించుకుంటే యాజ్ ఎ సర్జన్ యు నో దట్ ఇనిషియల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ బోత్ సర్జన్ యాజ్ వెల్ యాజ్ ఎ పేషెంట్. సో ఐ జెన్యూన్లీ టెల్ హూఎవర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వచ్చేసి కొంచెం ప్రామినెంట్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా తీసేసుకుంటే తీసిన ప్లేస్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకో ప్లేసెస్ రాకుండా మనం కొన్ని సజెషన్స్ అయితే చేయొచ్చు. దిస్ ఇస్ లైపోసెక్షన్ ద్వారా క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో, లైపోమా అంటే ఏంటి అంటే ఒక క్యాప్సూల్లో ఇమ్మెచ్యూర్ ఫ్యాట్ సెల్స్ అన్ని ఒక దగ్గర జమ అయ్యి ఒక బంప్ లాగా అవుతాయి. లైపోసెక్షన్ ద్వారా కెన్ వి రిమూవ్ దట్ క్యాప్సూల్? 2 to 3 centimeters తక్కువ ఉందనుకోండి, there is no need of liposuctions. When the swelling is more than 5 centimeter, ఒక ప్రామినెంట్ షేప్ ఉందనుకోండి, అప్పుడు ఈ లైపోసెక్షన్ విల్ కమ్ ఇన్ టు ఇట్. అప్పుడు మొత్తం మనం ఫస్ట్ ఇన్ఫ్యూజ్ చేసి దాని తర్వాత చేసేటప్పటికి ఆ ఫ్యాట్ అనేది పోవడం జరుగుతుంది. ఈ లైపోసెక్షన్ ద్వారా ఒక్కొక్కసారి రీబ్లీడ్స్ అనేవి కూడా కొన్నిగా మామూలుగా మనం చేసే ట్రెడిషనల్ మినిమల్ ఇన్వేజివ్ కన్నా లైపోసెక్షన్స్ మీద ఒక 1 to 2 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ చిన్న ఇన్సిషన్, ఫాస్టర్ వే టు సక్ ఎవ్రీథింగ్ విత్ ద స్మాల్ హోల్ లైపోసెక్షన్ ద్వారానే ఉంది. కాబట్టి nowadays it is a trending. So we are really running behind the trend. So మనం కూడా we are opting that service. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ less than 1 centimeter or close to 1 centimeter మల్టిపుల్ ఉన్నాయి హ్యాండ్స్ పైన, కొంచెం డిస్టెన్స్ లో, ఆ పేషెంట్ మీ దగ్గరకు వచ్చాడు, వాట్ యూ విల్ డూ? సి మల్టిపుల్ ఒకటే ఏరియాకి ఒక లైపోమాకి 2 to 3 centimeter డిస్టెన్స్ ఉందనుకోండి, సింగిల్ ఇన్సిషన్ నుంచి వీ కెన్ ట్రై టు రిమూవ్ ఇట్. ఇఫ్ ఒక లైపోమాకి ఇంకో లైపోమాకి మోర్ దెన్ 5 centimeters or 7 centimeter డిస్టెన్స్ ఉంటే ఇట్ ఈస్ జెన్యూన్లీ వీ కెన్ గో విత్ 1 small incision ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్. చాలా వరకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే హ్యాండ్ అంతా ఉంటే ఒకటే ఇన్సిషన్ ద్వారా సక్షన్ చేయడం, కానీ ఇది కొంచెం ఇన్వేజివ్ మెథడ్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే సింగిల్ సూచర్ ఇన్సిషన్స్ ఏదైతే చిన్న ఉన్నాయో అవి కాస్మెటిక్గా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండవు. కాబట్టి దే కెన్ గో ఇన్ దిస్ మెథడ్. అది నేను ప్రతి ఒక్కరికి ఇలానే సజెస్ట్ చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువ అయిపోయి అసలు 10-20 కట్స్ మనం పెట్టలేము అన్నప్పుడు we will definitely tell them to go for this particular treatment. Correct. So take home message, లైపోమా రిలేటెడ్ మల్టిపుల్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అంటే మీకు డౌట్ ఉండొచ్చు ఏం చేయాలి అని. సో బెటర్ ఏంటి అంటే ఒక 4-5 ఉన్నాయి చేతి పైన, less than 1 centimeter ఉన్నాయంటే చిన్న కట్స్ ఇచ్చేసి ఆ సూచర్స్ కూడా మానిపోయే సూచర్స్ వేస్తారు కాబట్టి కట్ చేసుకొని అవి రిలీజ్ చేసేసుకోవడం బెటర్. ఒక 10-15 ఉన్నాయి అన్ని కట్స్ చేయలేమంటే లైపోసెక్షన్ ద్వారా సక్ చేసుకోవడం, దిస్ విల్ బి ద బెస్ట్. అండ్ ఇన్సిషన్స్ కూడా చాలా చిన్నవి, 1/2 centimeter ఇన్సిషన్ కాబట్టి అసలు బాధపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ 2 to 3 months ఆ స్కార్స్ కూడా కనిపించవు. సో బట్ వాట్ అబౌట్ అనెస్థీషియా? అన్ని లంప్స్ కి లోకల్ ఇస్తారా, లేదా ఒక జిఏ ఇచ్చేసి చేద్దామా, లేదా జస్ట్ సెడేషన్ లో ఒక 1/2 hour లో కంప్లీట్ అయ్యే ప్లాన్? డిపెండింగ్ ఆన్
ద నెంబర్ ఆఫ్ లైపోమాస్ వీఆర్ హ్యాండ్లింగ్. నేను కొన్ని పేషెంట్స్కి 2-3 స్వెల్లింగ్స్ ఉన్నవి చేశాను. ఒక పేషెంట్ని 280 లైపోమాస్ ఉన్నవి చేశాను. వెన్ ఇట్ ఈస్ 280, లక్కీలీ ఆ పర్సన్కి ఈజ్ రెడీ ఫర్ అ మ్యారేజ్. పెళ్లి చూపులు అయిపోయాయి. 3 నెలల్లో సర్జరీ, అదే 3 నెలల్లో ఆ అబ్బాయికి పెళ్లి. రియలైజేషన్ హీ కేమ్ ఇన్ టు ఇట్. అమ్మో, నేను షెట్ ఓపెన్ చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయిపోద్ది, పెళ్లికి చాలా ఉంటాయి కదా మంగళ స్నానాలు. ఇక్కడ నుంచి ఆయన కన్సెంట్ ఏంటంటే హ్యాపీనెస్ కన్నా టెన్షన్ ఎక్కువగా మన దగ్గరకు రావడం జరిగింది. లోవర్ బాడీలో ప్యాంట్ కింద అయితే హండ్రెడ్స్ ఆఫ్ లైపోమాస్ ఉండడం జరిగింది. అలాంటి పర్సన్కి మేము ఏం చేసాము అంటే స్పైనల్ ఎనస్థీషియా ద్వారా లెగ్స్ లో ఉన్నవన్నీ చేయడం జరిగింది. అబో ఎప్పుడైతే హ్యాండ్ ఉన్నాయో అవి లోకల్ ఎనస్థీషియా దగ్గర చేసాం. దీన్ని మనము మరి అప్పర్ బాడీ ఉన్నాయి, హ్యాండ్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, ఒక 20-30 ఉన్నాయి, ఒక 1.5 అవర్లో మనం అవగొట్టేయచ్చు అంటే వీ కెన్ గో ఫర్ జనరల్ అనస్థీషియా యాజ్ వెల్. 5, 7, 10 మ్యాక్సిమం ఇలాంటి నెంబర్స్ ఉంటే వీ కెన్ కన్విన్స్ ద పేషెంట్ అండ్ గో ఫర్ ఎ లోకల్ అనస్థీషియా. ఓన్లీ హ్యాండ్స్కే ఉన్నాయి, ఓన్లీ లెగ్స్కే ఉన్నాయి ఒకటే అని అనిపించినప్పుడు వీ హ్యావ్ ఎ అడ్వాన్స్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ బ్లాక్ ఇచ్చేసుకుంటాం. ఇట్ ఈస్ టు బిగన్. ఇలాంటి మెథడ్స్లో రిక్వైర్మెంట్ బట్టి మనం అనస్థీషియాని సెలెక్ట్ చేసుకోవడం. యూజువల్గా మన సర్జన్స్ వీ డోంట్ పుష్ ఎవ్రీ వన్ ఫర్ గోయింగ్ ఫర్ ఎ జనరల్ అనస్థీషియా. సో వీ ట్రై ఇన్ ఎ డిఫరెంట్ వేస్. అవసరమైతే అది కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటే వీ నీడ్ టు డూ ఇట్. దట్స్ ద పాయింట్. సో దిస్ ఈజ్ అబౌట్ లైపోమా గురించి. ఇది ఇంకా లైపోమా గురించి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నౌ కమింగ్ టు బాలా, కిలాయిడ్స్. ఇది చాలా కాంప్లికేటెడ్. అంటే పేషెంట్స్కి ఏం చేయాలి అనేది అర్థం కాదు. పాపం వాళ్ళు సర్జరీ చేసుకుంటారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకోవాలా వద్దా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంటారు. సో ఇలాంటి పేషెంట్ ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి, మెయిన్లీ ఏ పార్ట్లో కిలాయిడ్ ఉండే, సో అప్పుడు నువ్వు ఒక 3 times సర్జరీ అయిన పేషెంట్కి నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెలాయిడ్స్ ఇట్స్ ఎక్సెసివ్ కొలాజన్ ఎక్కడైతే ఆ వూండ్స్ మీద డెవలప్ అవుతుందో, ఎస్పెషలీ ఆఫ్టర్ ఇంజురీస్ కానీ ఆఫ్టర్ కట్ కానీ అక్కడి నుంచి ఎక్సెసివ్ కొలాజన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి కెలాయిడ్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఎక్కువ శాతం కెలాయిడ్స్ మన స్టెర్నల్ నాచ్ మీద కావచ్చు, బ్యాక్ కావచ్చు, సమ్వేర్ ఎక్కడైనా దెబ్బ తగిలినా అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేషెంట్స్ కాస్మెటాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళిపోవడము, డెర్మాట్స్ దగ్గరికి వెళ్ళిపోవడము, సమ్ XYZ దాని మీద నుంచి సూపర్ఫిషియల్ నుంచి వస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ నీకు నాకు ఇద్దరికి తెలిసింది ఏంటంటే సూపర్ఫిషియల్ గా వీ కాంట్ గివ్ ద సొల్యూషన్. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ డీపర్ టు సూపర్ఫిషియల్. ఫర్ దాట్ మనం ఫస్ట్ మన సెంటర్స్లో కానీ మనం చేసే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ రాగానే వీ షుడ్ నెవర్ ఎవర్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ ఎ సర్జరీ. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు గివ్ a steroidal intralesional injections. That is not into the bloodstream. ఆ లీజన్ లోపలికి విచ్చి ట్రయాంసిలోన్ ఇంజెక్షన్. హౌ మెనీ డ్యూరేషన్? ఒక 10 to 15 days సెషన్ లాగా ఒక 3 to 4 సెషన్స్ని ప్రయోర్ మనం సర్జరీ ముందు ప్లాన్ చేసుకున్నప్పుడు మెజరింగ్ స్కేల్ తీసుకొని వాటి యొక్క సైజ్ని ఈ 4 ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 ఇంజెక్షన్స్కి సుమారు 2 months సమయం పడుతుంది. ఈ 2 monthsలో అవి ష్రింక్ అవుతుంది. మోర్ దాన్ 0.5 centimeter to 1 centimeter ఎక్కువ ష్రింకేజ్ కనిపించింది అన్నప్పుడు వీ నీడ్ టు రివైజ్ అండ్ ప్రాపర్గా గైడెన్స్ అంటే ఎక్కువ మనం సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ తీసిన పార్ట్లో ఎక్సెసివ్ స్ట్రెచ్ లేకుండా ముందు నుంచే మనం ఆ పేషెంట్కి ట్యూనప్ చేసి ఆ ఇంజెక్షన్ వల్ల రెడ్యూస్ అయినది 0.5 centimeter మార్జిన్తో ఎక్సైజ్ చేసుకొని వెరీ డెన్స్ మంచి సూచరింగ్స్తో అప్రాక్సిమేషన్ చేసిన మరుక్షణం మళ్ళీ ఆ లీజన్లోకి మనము ట్రయాంసిలోన్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇచ్చి మనం చేయడం వల్ల వీ కెన్ సీ ఏ హై సక్సెస్ఫుల్ రేట్స్. చాలా వరకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కంప్లీట్గా రాకుండా ఉంటాయా అంటే వీ కాంట్ అష్యూర్ ఇట్, బట్ విత్ దిస్ ఇంజెక్షన్స్ 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఇట్ గెట్ హీల్డ్. మన సెంటర్స్లో ఎక్స్క్లూజివ్గా వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ ట్రీట్మెంట్స్ ఫర్ కెలాయిడ్స్. సక్సెస్ అయితే చాలా బాగా చూడగలుగుతున్నాం. అందుకోసమే వీఆర్ సజెస్టింగ్ ఈ మనం వెళ్ళిన కాన్ఫరెన్సెస్లో కూడా మనం ప్రతి ఒక్కరికి ఇవే సజెస్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్. ఈవెన్ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు, ఇయర్ లాబ్యూల్ కెలాయిడ్.
ఇంత లావు కిలాయిడ్. సో వాట్ సేమ్ థింగ్ ఐ డిడ్ లైక్ 3 to 4 సెషన్స్ ఆఫ్ ట్రయాంసినలోన్ ఇచ్చి దెన్ వి ఎక్సైజ్డ్. యాజ్ ఆఫ్ నౌ టచ్ వుడ్ ఇంకా రికరెన్స్ అయితే అవ్వలేదు. అవ్వదు చాలా వరకు బాడీ కొన్ని గెట్ యూస్ టు కూడా అవుతూ ఉంటాయి. లైక్ బాడీకి మనం ట్రయాంసిలోన్ ఇచ్చిన తర్వాత కూడా దాని ప్రకారంగా కూడా మనం కొంచెం చూసుకోవడం ఉపయోగకరం. కరెక్ట్. సో ఇది కిలాయిడ్స్ గురించి. కిలాయిడ్స్ అంటే చాలామందికి రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది హైపర్ట్రోఫిక్ స్కార్ కాస్త కిలాయిడ్గా మారుతుంది డ్యూ టు కొలాజన్ డిఫెక్ట్ వల్ల. సో డాక్టర్ ప్రాపర్గా సర్జన్ని ప్రాపర్గా చూస్ చేసుకొని ఎలా దీన్ని ట్యాకిల్ చేయాలి అని వెళ్తే మోస్ట్లీ రికరెన్స్ అవాయిడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈవెన్ కిలాయిడ్కి. అందుకోసమే మనం ఏంటంటే ఒకేసారి కెలాయిడ్స్ ఒక 4-5 కెలాయిడ్స్ ఒకళ్ళు ఉన్నప్పుడు 4 at a time తీయడం అనే బ్లెండర్ మిస్టేక్ ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ వీ విల్ నీడ్ టు ఎక్సైజ్ వన్, కరెక్ట్, వెయిట్ ఫర్ ఇట్, 1 month టైం తీసుకోవచ్చు. అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మిగతా వెళ్ళడం బెటర్. చాలా మందికి స్టెర్నంలో మెయిల్స్ కావచ్చు ఫీమేల్ కావచ్చు చాలా మందికి స్టెర్నల్ నాచ్ లో ఎక్కువ జరుగుతుంటుంది. అక్కడ స్ట్రెచ్ ఎక్కువగా ఉంటుంది. 4 ఉంటాయి ఒకేసారి అందరం మనం ఫాస్ట్ గా 4 తీసేసామనుకోండి హీలింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. పెద్ద పెద్ద వూండ్స్ తో మళ్ళీ మొత్తం కట్ చేసేసి స్టిచ్ చేసేస్తారు. కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక పార్ట్ ని ఒక పర్టికులర్ ఒకటి తీసి హౌ ఈజ్ ఇట్ రెస్పాండింగ్, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత అలా తీసుకొని వెళ్ళడం ఈజ్ ఎ జెన్యూన్ ట్రీట్మెంట్. ఇది కాకుండా తొందరపాటు కెలాయిడ్స్ అయితే అస్సలు ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ కమింగ్ టు వారికోస్ తీసుకుందాం. వారికోస్లో వన్ థింగ్ ఈజ్ ట్రెండింగ్ ఈజ్ లేజర్. ఎవ్రీ వన్ నోస్ దట్. సో వారికోస్ వీన్స్ అంటే కాళ్ళలో స్వెల్లింగ్స్ రావడం, వీన్స్ వాయడం బికాస్ ఆఫ్ వీనస్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ వల్ల. బట్ లేజర్ కొంతమంది చాలామంది నా దగ్గరికి ఎలా వస్తారంటే రికరెన్స్ అంటే రికరెన్స్ ఎలా ఉంటుందంటే ఈవెన్ వీ కాంట్ ఈవెన్ ట్యాకిల్, మళ్ళీ దాన్ని ట్యాకిల్ చేయరాకుండా. ఎందుకు అంటే లేజర్ ద్వారా ఆ వీన్ మొత్తం కాలిపోయి ఉంటుంది. సో కాలిపోయిన వీన్కి సైడ్స్కి ఏమవుతుంది, బ్రాంచెస్ లాగా ఫామ్ అవుతాయి మళ్ళీ రికరెన్స్ లాగా. ఇలాంటి వాటిని ఎలా ట్యాకిల్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ అనగానే ఫస్ట్ బిఫోర్ మనం సర్జరీ అని ప్లాన్ చేసుకోకముందు ప్రతి ఒక్కరు ప్రాపర్ కలర్ డాప్లర్ స్కాన్ అనేది మనం బిఫోర్ సర్జరీ మనం చేసిన రేడియాలజికల్ వేలో ప్రాపర్గా దాని కనెక్షన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కరెక్ట్గా తెలుసుకోవడంలోనే సక్సెస్ అనేది ఉంటుంది. పర్ఫరేటర్స్ కావచ్చు ఏవైనా కావచ్చు, ఒక జెన్యూన్ రేడియాలజిస్ట్ మనకి ఎప్పుడు ఒక సపోర్ట్గా ఉంటే మనం ప్రాపర్ వేలో బిఫోర్ ద సర్జరీ మనం చేయగలిగితే అండ్ మనం చేసే సర్జరీ చేసే ప్లేస్లో అల్ట్రాసౌండ్ మెషిన్ కానీ మన కంట్రోల్లో ఉండగలిగితే ఇలాంటి టైప్ ఆఫ్ రికరెన్సెస్ 90% తగ్గుతాయి. ఎందుకు అంటే మనం ఎక్కడైతే లేజర్ ద్వారా బర్న్ చేసుకుంటూ వెళ్తామో ఆ బర్నింగ్ అంతా స్ట్రింక్ అయినప్పుడు దాని మీద ఇచ్చే ప్రెషర్కి అవన్నీ కొలాప్స్ అవ్వడం జరుగుతుంటుంది. సరిగ్గా మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ లేకుండా మనం ఫ్రాగ్మెంటేషన్ సౌండ్స్ ద్వారా మనం డిపెండ్ అయిపోయి మనం చేసేస్తే అది కరెక్ట్గా జిఎస్వి గ్రేట్ సెఫానస్ఫెయిర్లోనే ఉండొచ్చు, కానీ అది సీల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ రీపుష్ ఆఫ్ ఫ్లూయిడ్ రావడం వల్ల అది అవుతుంది. అది మళ్ళీ రికరెన్స్ అయితే సింపుల్ గా ఉండదు, ఎందుకంటే అది సగం బర్న్ అయి ఉంటుంది, సగం ఫ్లక్టివ్ ఉంటుంది, ఫైబర్ ని పాస్ చేయలేం. అప్పుడు మళ్ళీ ట్రెడిషనల్ వెదిలో వెళ్ళిపోయి స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ స్ట్రిప్పర్ ఉండదు అండ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్, వూండ్స్, దిస్ ఇస్ ఆల్ ద థింగ్. సో జెన్యూనిక్ వే ఆఫ్ వెరికోస్ వెయిన్స్ లో కింద నుంచి పైకి వెళ్ళే రక్తస్రావంలో ఛాంబర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో రక్తస్రావం యూని డైరెక్షన్ కాకుండా మల్టీ డైరెక్షనల్గా అక్కడే బ్లాక్ ఉండడం వల్ల డైలేటెడ్ ప్రామినెంట్ వెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఒక జెన్యూన్ రేడియాలజిస్ట్ ద్వారా మనము ఈ రిపోర్టింగ్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గరికి రాగలిగితే మనం కూడా ఆపరేషన్ థియేటర్లో రేడియాలజికల్ టూల్ లైక్ అల్ట్రాసౌండ్ని రెడీ పెట్టుకొని ప్రతిదీ చేసుకొని ఫాస్ట్నెస్ ఇంపార్టెంటే, కానీ తొందరగా చేయాలని రూట్ బేసిక్ థింగ్స్ని డిలే చేయకుండా జెన్యూన్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగితే దిస్ ఈస్ కెన్ బి అవాయిడెడ్. ఇప్పటి వరకు ఎన్నో వందల సర్జరీస్ వెరికోస్ వెయిన్స్ కూడా చేయడం జరిగింది డాక్టర్. అండ్ ప్రతి ఒక్క స్టోరీ డిఫరెంటే. ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల
మనకి ఏమంటారు లోవర్ వీనస్ అల్సర్స్, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ డాక్టర్ విచ్ ఐ జస్ట్ నీడ్ టు టెల్ యూ. వన్, ఓన్లీ వీనస్ డాప్లర్ చేస్తే సరిపోదు. ఎవ్రీ పేషెంట్ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఆర్టీరియల్ ఫ్లో యాజ్ వెల్. చాలా వరకు వెళ్ళిపోయి సింగిల్ లెగ్ ఉందండి, డబ్బుల్ని కొంచెం కంపేర్ చేస్తారు, ఒకటే లెగ్ చేయించుకొని వస్తుంటారు. ఇంకో కాలు గురించి ఎందుకంటే మనకేం కనిపించట్లేదు కదండి అని అంటారు. అది తప్పు. వన్ లెగ్ ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్డ్, ఆపోజిట్ హ్యావ్ ఈ హై ఛాన్సెస్. రెండింటిని చూసుకొని వీనస్ ఫ్లోనే కాకుండా ఆర్టీరియల్ ఫ్లో కూడా చూసుకుంటే ఎలాంటి వాటినైనా హ్యాపీగా చేయగలం. అది మీరు బైలేటరల్ 2 కాళ్ళు ఉంటే ఒకేసారి సజెస్ట్ చేస్తారా, ఆర్ గ్యాప్ ఇచ్చి 1-2 months తర్వాత సజెస్ట్ చేస్తారా? లేదండి, ఇప్పుడు నౌ డాక్టర్ వీ హ్యావ్ ఇన్ అవర్ సర్జరీస్ కూడా మోడర్నైజేషన్స్ బోత్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. మన ఈవీఎల్టీ లేజర్లే కాకుండా ఇప్పుడు గ్లూస్ కూడా రావడం జరిగింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనం ఈవీఎల్టీ పద్ధతి లేజర్ పద్ధతే చేస్తే మనము మన ఎస్ఎఫ్జి మన ఎస్ఎస్వి దాంట్లోకి మనము ప్రోబ్ని పాస్ చేయడంతో పాటు వి విల్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. దాని పక్కన మనం ఇంజెక్షన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ మల్టిపుల్ ఇంజెక్షన్స్ 2 sides ఇస్తే పేషెంట్ కొంచెం పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాడనే వీ డూ 1 after 1. ఒక సర్జరీ, ఒక లెగ్ అయిన తర్వాత మళ్ళీ. ఇప్పుడు కొందరు అడ్వాన్స్మెంట్స్ని ప్రమోట్ అంటే వాళ్ళు తీసుకుందాము అనుకుంటే గ్లూ థెరపీస్ రావడం జరిగింది. వాటిలో అయితే మన లేజర్కి గ్లూకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పేపర్ని తీసుకొని ఓకే గ్లూతో ఒక గమ్ముతో అతికిస్తే ఎలా అయితే సీల్ అవుతుందో ఆ విధమైన సీలింగ్ అని గ్లూ థెరపీలో వస్తూ ఉంటాయి. ఒక పేపర్ని తీసుకొని క్రష్ చేసేసి గట్టిగా క్రష్ చేస్తే ఎలా అవుతుందో అలా చేసేది మన ఈవీఎల్టీ పద్ధతిలో జరుగుతుంటుంది. ఇలా క్రష్ అయ్యేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీ డోంట్ డూ 2 at a time. బట్ ఇప్పుడున్న మనం కేర్ ప్రాస్పెక్టివ్లో 2 legs కూడా హ్యాపీగా సింగిల్ సిట్టింగ్లో కూడా చేయించుకోవచ్చు. దీని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్కి కొన్ని జాగ్రత్తలు, లెగ్ స్టాకింగ్స్ ఇవి కొంచెం జెన్యున్గా ఒక 1 month ప్రామినెంట్గా చెప్పిన విధంగా చేసుకొని మనం ఇచ్చిన మెడికేషన్స్ చేసుకుంటే హీ కెన్ హ్యాపీలీ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎ సింగిల్ గో. మల్టిపుల్ టైమ్స్ కాకుండా సింగిల్ గోలో హీ కెన్ గెట్. సో ఇది వెరికోస్ వెయిన్స్ గురించి ప్రాపర్ టెక్నిక్ ఫాలో అయ్యి ప్రాపర్గా ఆపరేషన్ థియేటర్లో టెక్నిక్ ఫాలో అవుతే రికరెన్స్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. బట్ వన్స్ లేజర్లో రికరెన్స్ అయితే దాన్ని ట్రీట్ చేయడం మాత్రం కొంచెం నార్మల్ దానికన్నా కాంప్లికేటెడే ఎంతైనా. జెన్యూన్ సెంటర్స్కి డెఫినెట్లీ ఇలాంటివి రావాలి. ఏదో పై నుంచి పెట్టేసాము అని దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ కదా. హండ్రెడ్స్ ఆఫ్ లేజర్ సర్జన్స్ అని లేజర్ సెటప్స్ అని వస్తున్నాయి. బట్ పీపుల్ హ్యాస్ టు చూజ్, అంటే ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అక్కడ మిస్టేక్ అయితే వన్స్ రికరెన్స్ వచ్చిందంటే నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ చాలా సింపుల్ ప్రాసెస్ కాస్త కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. So coming to proctology, anything related to hemorrhoids. See, hemorrhoids lo laser, which will be better, laser or open? Definitely, Raghu, when it is on stages, stage 1, grade 1, grade 2, grade 3, grade 4, మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత అది మనం ప్రొలాప్స్డ్ గ్రేడ్ 4 హెమరాయిడ్ కాకుండా గ్రేడ్ 3 వరకు ఉన్నవన్నీ మనం ప్రాపర్గా లేజర్ అప్లికేషన్ తెలిసినవాడు ఉంటే ఖచ్చితంగా లేజర్ ద్వారా వెళ్ళడమే బెస్ట్. బ్లీడింగ్, పెయిన్, డిస్కంఫర్ట్ అండ్ ఆ స్వెల్లింగ్స్ని కట్ చేయకుండా రెడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్, సూతింగ్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా జరగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రాక్టాలజీలో లేజర్స్ అనే ఒక వర్డ్ పట్టుకున్న అదేదో ఒక అద్భుతమైన మిషన్ అని అంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ గ్రేట్నెస్ ఎవరు ఆ లేజర్ పట్టుకున్నారో ఆ హ్యాండ్ ఇంపార్టెంట్. పేషెంట్స్ ఆర్ రియలీ నీడ్ టు సీ లేజర్ ఉంది అంటే వెళ్ళిపోవడం కాదు, రూట్ కాజ్ ని ఈ లేజర్ ద్వారా ఆ డాక్టర్ హ్యాండిల్ చేయగలుగుతున్నాడా లేదా అనేది, ఆ కెపాసిటీ ఆయనకు ఉందని లేదా అని తెలుసుకొని వెళ్ళడం బెటర్. What is the role, what is the reason for hemorrhoids is vascular supplementation. Malli irregular pumping of blood into the perforators. There are lot of blood flow consent lone ee hemorrhoids అనేవి అవుతూ ఉంటాయి. వీళ్ళు పైకి వెళ్ళిపోయి వాపుల్లో 1-2 పట్టుకొని దాన్ని కట్ చేసేయడము, బ్యాండ్ వేసేయడము, లేజర్ పెట్టి దాన్ని ఒక్కటి బస్ చేసి రావడము, ఇవన్నీ చేయంగానే
ఇది కుషన్లో వచ్చే బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చే ప్రాబ్లం కాబట్టి మళ్ళీ ఒక 1-2 months బాగానే ఉంటుంది, ఇంకో చోటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు చేసే కొన్ని అడ్వాన్స్ FG హాల్ ప్రొసీజర్స్ కావచ్చు, ఇప్పుడున్న మోస్ట్ మోడర్నైజ్డ్ టెక్నిక్స్ని కాంబినేషన్గా గోల్డ్ స్టాండర్డ్ మెథడ్గా ఒక సింపుల్ 4-step ఫండాన్ని మనం అంతా నీట్గా చేయగలిగి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా లేజర్స్ ద్వారా ఇదన్నిటిని కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా బయటకు తీసుకురాగలం. ఎగ్జాక్ట్లీ ఇదే పాలసీ నేను చేసే ఎన్నో ఇప్పటి వరకు థౌజండ్స్ ఆఫ్ సర్జరీస్ ప్రాక్టాలజీలో చేస్తున్నాను. ప్రతి ఒక్క పేషెంట్కి నేను చేసే ట్రీట్మెంట్ ఒకటే రకం. ద ఓన్లీ డిఫరెన్స్ కమ్స్ ఇస్ హౌ వీఆర్ కమ్యూనికేటింగ్. ఒక్కొక్కరికి దాని గురించి తెలుసుకొని చేయాలని ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసి మనకు తెలిసిన మంచి ట్రీట్మెంట్ని వాళ్ళ మీద చేయగలిగితే జెన్యూన్లీ 100% మనం వాళ్ళని ఈ ప్రాబ్లం నుంచి ప్రొటెక్ట్ చేయగలం. సో వీఆర్ ఆల్ చేంజింగ్ నవడేస్ విత్ ద ట్రెండ్. మోస్ట్ అడ్వాన్స్మెంట్స్ని తీసుకొచ్చి పేషెంట్స్ని బెటర్మెంట్ చేయడానికి మన దగ్గర ఉన్న సర్వశక్తుల్ని పెడుతున్నాం. దాని ద్వారా నేను కావచ్చు, మీరు కావచ్చు, వీఆర్ ఆల్ జెన్యూన్లీ డూయింగ్ ఎ బెస్ట్ ట్రీట్మెంట్స్ టు బ్రింగ్ నాట్ టెంపరీగా కాకుండా పర్మనెంట్ వేలో తీసుకురావడానికి చేస్తున్నాం. ఇలాంటివి మనం అవేర్నెస్ మిగతా వాళ్ళకి కూడా క్రియేట్ చేయాల్సింది ఏంటంటే బ్లఫ్ ట్రీట్మెంట్స్ని ఫాలో అవ్వకండి, తెలియని దగ్గరికి సజెస్ట్ లైక్ హోమియోపతి అండ్ ఈ సూత్ర. డాక్టర్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే సూపర్ఫిషియల్ నుంచి డీప్ గా ట్రీట్మెంట్లు జరుగుతాయంటే అసలు నమ్మకూడదండి. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద రూట్ ఆఫ్ ద కాజ్. రూట్ ఆఫ్ ద కాజ్ ఎక్కడి నుంచి? వాస్కులర్ అంటే బ్లడ్ సప్లైలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి వాటిని అడ్రస్ చేస్తేనే, ప్రెషర్ యానల్ కెనాల్ మీద ఉన్న ప్రెషర్ని తగ్గిస్తేనే మళ్ళీ రాకుండా ఉంటాయి. ఈ పైన పెట్టేసేటప్పటికి ప్రతి ఒక్క ఆయింట్మెంట్లో సూపర్ఫిషియల్గా లీడోకేన్ అని ఉంటుంది, అది లోకల్ అనెస్థీషియా పెట్టంగానే కొంచెం శాంతంగా పడుతూ ఉంటుంది. దాన్ని చాలామంది బ్లఫ్గా అయిపోయింది అనుకుంటారు. మళ్ళీ నాకు పెయిన్ వచ్చిందిరా అని బయట చెప్తే అరే మళ్ళీ ఇది మొదలు పెట్టాడురా అని అనేసుకుంటారని వాళ్ళల్లో పెట్టేసుకొని ఆయింట్ పెట్టేసుకొని పెద్దగా అయ్యాక మనం చేసే కాంప్లికేటెడ్ సర్జరీస్, యాజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్, మనం చేసే కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎలా వస్తాయి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్? నెగ్లిజెన్స్. ఏమంటారు మన దగ్గరకు వచ్చి? దిసే మా ఊర్లో ఒకళ్ళు చెప్పారండి, మేము అక్కడికి పోయాము, వాళ్ళు దారం వేశారు, మన జనరలైజ్ దారం వేశారు, మంచిగా అనిపించింది. కాదండి, ఇట్స్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఫిస్టులా. నాకు హెమరాయిడ్స్ కూడా చెప్తారు, దారం వేశారు, క్రీమ్ పెట్టారు, మా యాకయ్య ఉన్నాడు, మంగయ్య ఉన్నాడు, మంచిగా అయిపోయింది ఇలా అని ది గివ్ ఆన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దాట్. ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ వల్ల హెమరాయిడ్స్ వస్తే వీ హ్యావ్ టు ట్రీట్ కాన్స్టిపేషన్ followed by hemorrhoids ligation, then followed by laser excision. Definitely. ఇది ప్రాసెస్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ CLD వల్ల హెమరాయిడ్స్, క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల వచ్చింది, అసైటిస్ వల్ల. సమ్వన్ హ్యాస్ టు ట్రీట్ లివర్ డిసీజ్, అసైటిస్ తగ్గియాలి, దెన్ హెమరాయిడ్స్ని ఫోకస్ చేయాలి, లేదా అవి వదిలేయాలి. యాక్చువల్లీ దే విల్ బ్లీడ్ లైక్ ఎనీథింగ్. సో ఇలాంటివి బేసిక్స్ తెలియకుండా దే విల్ డైరెక్ట్లీ వెళ్ళడం వల్ల కాంప్లికేషన్స్, రికరెన్స్ రేట్స్, ఈ పెద్దగా వేసుకొని హెమరాయిడ్స్ రావడం అనేది చాలా ఈ మధ్యలో ఇంకా ఎక్కువ. హెమరాయిడ్స్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ చాలా వరకు మిస్డయాగ్నోసిస్ వల్ల, అంటే ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేసే విధానాలు తెలియక ఏదో గజిబిజి చేసేసి సూపర్ఫిషియల్ పైన చేసేసి తగ్గిపోతుంది అనే భ్రమలో చాలా మందిని పుష్ చేసేసి. మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తారు? కార్పొరేట్ లో ఈ మధ్య పెరిగింది బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, సెడెంటరీ సిట్టింగ్ ఫర్ ద ప్రొలాంగ్ టైమ్, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్, ఇక్కడ నుంచి ప్రెషర్, ఇక్కడ నుంచి ప్రెషర్, ఇర్రెగ్యులర్ టైమ్, నైట్ డ్యూటీస్ అన్నారు చాలా మంది. నేను నా ఫస్ట్ సెంటర్ నేను స్టార్ట్ చేసింది ఒక సాఫ్ట్వేర్ ఏరియాలో, విచ్ ఇస్ ఇన్ యు నో దట్స్ ఇన్ కొండాపూర్. ప్రతి 10 మందిలో 5 నుంచి 6 పేషెంట్స్ నాకు సాఫ్ట్వేర్ వాళ్ళే వస్తుంటారు. ప్రతి ఒక్కరికి పాపం వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు 7-8 గంటలు ఒకటే చోట్ల కూర్చోవాలి. ఐ టెల్ దెమ్ 2 hours 1 hour తీసుకొని ఒక 5 minutes తీసుకొని రిలాక్స్ అవ్వండి సార్. ఆల్రెడీ మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ప్రతి పోస్ట్ లో అదే కూర్చొని ఇవన్నీ చేసేసి ఫుడ్ కూడా తినేసి, తిన్న తర్వాత డాక్టర్ వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్ ఇస్, ఎవరైనా కావచ్చు, అది మనం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఫ్టర్ ఈటింగ్ జెన్యూన్లీ ఒక 10-15 minutes దే నీడ్ టు హ్యావ్ ఎ మైల్డ్, మంచిగా వాక్, ఏదో యాక్టివిటీ, తిన్నామా మంచిగా కూర్చున్నామా, అలానే నిద్రపోయామా, హైడ్రేషన్ కూడా. అండ్ కాన్స్టిపేషన్ అని మీరు అన్నారు ఇందాక, ఒక మన వెస్టర్న్ టాయిలెట్స్ కూర్చున్న విధానమే తప్పు. దానికి స్క్వాటింగ్ స్టూల్స్ అనేది మ్యాండటరీగా ఇవ్వాలి. అవి ఇవ్వకుండా పేషెంట్స్ని
అంటే స్క్వాటింగ్ స్టూల్స్ అంటే ఒక చిన్న స్టూల్ కాలు కింద పెట్టుకోవడం, అలాంటి స్టూల్స్ గురించి మనకి ఎవరు అవేర్నెస్ క్రియేట్ చేయలేదు. అది పెట్టుకుంటే మనకి కాన్స్టిపేషన్, ప్యూబోరెక్టాలిస్ అనే మజిల్ స్లింగ్ ఉంటుంది, అది లూజ్ ఉంటుంది అని ఎవరు చెప్పట్లేదు. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలనేది న్యాచురల్ గానే ఎవరికి దీని మీద ఐడియా లేకపోవడం. పక్కన పెడితే దానిపైన కూర్చొని ఫోన్ ఈజ్ అరౌండ్. ఫోన్స్ వచ్చిన తర్వాత బెటర్ అయిందేమో నాకు తెలుసు, బెటర్ అయి ఉండొచ్చు. హెమరాయిడ్స్ అయితే పెరిగినాయి. హెమరాయిడ్స్ అయితే ఖచ్చితంగా పెరిగాయి. ఎందుకంటే మోషన్ రాకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని గంటలు చూస్తే రానోడికి కూడా ఒక 6 to 1 year లో పక్క ప్రతి ఒక్కడికి చిన్నగా స్టార్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తాడు. ఈ సిమ్టమ్ ని కూడా మళ్ళీ ఫోన్ లోనే చేసి మళ్ళీ ఒక 1/2 hour కూర్చుంటాడు. This is all complicated, goes on. Correct. So my sincere suggestion to everyone, viewers అయితే కూర్చోబాకండి, ఎక్కువసేపు మోషన్ వస్తేనే వాష్రూమ్కి వెళ్ళండి. కావాలంటే రావట్లేదు అనుకోండి, ఒక 2 glasses ఆఫ్ ల్యూక్వార్మ్ వాటర్ తాగండి, గో ఫర్ ఎ వాక్, కమ్. ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. కొంచెం బవల్ మూమెంట్ ఎక్సర్సైజెస్, రాత్రి హెవీ ఫుడ్స్ తీసుకోవడం కొంచెం అవాయిడ్ చేసి, అండ్ స్ట్రెయిన్ తీసుకోకండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వి జస్ట్ నీడ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజెస్ హెమరాయిడ్స్. సో ఇది హెమరాయిడ్స్ గురించి. అవాయిడ్ వాష్రూమ్లో గంటలు కూర్చోవడం, రీల్స్ చూడడం అవాయిడ్ చేయండి. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేసి ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. హై ఫైబర్ డైట్ తీసుకోండి. దీనివల్ల చాలా వరకు హెమరాయిడ్స్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. గంటలు సెడెంటరీ లైఫ్ స్టైల్ చేయకుండా వాకింగ్ మినిమం ఒక 5000 స్టెప్స్తో స్టార్ట్ చేసి, వర్క్లో కూడా హవర్లీ ఒక 5 minutes 2 minutes 3 minutes వాక్ చేయడం బెటర్. సో వాట్ యూ సే? కరెక్ట్. డెఫినెట్లీ హై మసాలాస్ ఇవి మార్నింగ్ ఈవినింగ్ రాత్రులు చికెన్ నాన్ వెజ్ ఇవన్నీ వాట్ ఎవర్ ద ఫుడ్ బల్క్ గా తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గియాలి డాక్టర్. ప్రీవియస్ గా 3 పూటలు తినే ఫుడ్ వాళ్ళు మంచి జెన్యూన్ గా మంచి ఆహారాలు తీసుకునే వాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అదే 3 పూటలు ఎక్కువ కార్బ్స్, మళ్ళీ దాంతో పాటు హై ప్రోటీన్ ఇవన్నీ అయ్యడం, దాంతో పాటు తిన్న తర్వాత మళ్ళీ ఎక్సర్సైజులు చేయకపోవడం, ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల చాలా మంది ఇట్స్ కామన్ అయిపోయింది. కాబట్టి దే నీడ్ టు బి కేర్ఫుల్ ఇలాంటివి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వచ్చిన తర్వాత ఎలా పడితే అలా ట్రీట్మెంట్ కాకుండా ఒక జెన్యూన్ ప్లేస్కి వచ్చి జెన్యూనైజ్డ్ ట్రీట్మెంట్ మన లాంటి సర్జన్స్ దగ్గరకు వస్తే అది ఖచ్చితంగా నయమవుతుంది. ఎలా పడితే ఎలా అటు ఇటు వెళ్తే మాత్రం ఇది రికరెన్స్ తో పాటు లైఫ్ టైం మనకి సింపుల్ గా పోయే ప్రాబ్లమ్ ని కాంప్లికేట్ చేసుకోబాకండి. సో నెక్స్ట్ పెరియానల్ యాబ్సెస్. చిన్న కురుపుతో స్టార్ట్ అవుతుంది యానల్ రీజియన్ దగ్గర. చూస్తే లోపల చాలా ఎంత పెయిన్ ఉంటుందంటే ఇట్ ఈస్ అంటే తట్టుకోలేనంత పెయిన్. టచ్ చేసిన పెయిన్, కూర్చోలేడు. బట్ ఇలాంటి పెరియానల్ యాబ్సెస్కి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు, ఏం అడ్వైస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, పెరియానల్ యాబ్సెస్ అనే పేషెంట్ వచ్చినప్పుడు హీ విల్ కమ్ విత్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. పైకి ఏం కాలేదండి అని అంటాడు, కానీ కూర్చుంటాకి మాటల్లో పెయిన్ అన్నీ తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాట్లు జరుగుతాయి డాక్టర్. ఏంటంటే, ఒక పేషెంట్ రాగానే ఈ పెయిన్ ఉన్నది అని ఎవరికైనా డాక్టర్ దగ్గరికి, నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేయరు. దే స్టార్ట్ గివింగ్ ఏ పెయిన్ కిల్లర్స్, దే స్టార్ట్ గివింగ్ ఏ యాంటీబయాటిక్స్. వెన్ పెరియానల్ యాబ్సెసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ కోర్స్ ఆఫ్ లో యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల అది చిన్నగా ఉన్నది కాస్త ఆ సరౌండింగ్ టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తూ ఇంతున్న స్వెల్లింగ్ ఇంతగా జరుగుతుంది. అయితే అలా అవ్వచ్చు, లేదా ఫిస్టులా కావచ్చు. ఇలా ఓపెన్ అవ్వకపోవడం వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. మనం యానల్ కెనాల్ ని 2 types ఆఫ్ స్ప్లింటర్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్. ఈ 2 స్ప్లింటర్స్ మిడిల్ లో ఒక చిన్న పాకెట్ గా డెవలప్ అయ్యేది ప్రొలాంగ్ డిలే చేయడం వల్ల పెరుగుతూ పెయిన్తో పాటు ఈ మజిల్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మజిల్స్ ఈ స్ప్లింటర్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో మోషన్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. అప్పుడు 30 to 40% ఆఫ్ ద పీపుల్ రికగ్నైజ్ చేస్తారు, అమ్మో నాకు ఏదో అయిపోతుందని. మజిల్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చేసి మళ్ళీ అవన్నిటిని డ్యామేజ్ అయిన మజిల్ని మనం వాట్ వీ కెన్ డూ,
అలాంటి కాంప్లికేషన్స్ ఏమవుతుందంటే మిస్ గైడెన్స్ వల్లే జరుగుతుంది. అవును. మళ్ళీ తిరిగి ఇట్ కమ్స్ ఇన్ టు ఇట్. ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న స్వెల్లింగ్స్ మీరు వాష్ చేసుకున్నప్పుడు, టచ్ చేస్తున్నప్పుడు విపరీతమైన పెయిన్ ఉందా, ఇమ్మీడియట్లీ ఫస్ట్ స్టెప్ గా హీ నీడ్ టు కమ్ టు అస్. కరెక్ట్. అంటే ఒక జెన్యూన్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని, ఎంఆర్ఐ అయితే ఎంఆర్ఐ, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అయితే ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, ఇలాంటి జెన్యూన్ ట్రీట్మెంట్స్ని అదే డయాగ్నోసిస్ని తీసుకొని మన దగ్గరకు వస్తే, చిన్నగా ఉందనుకోండి బేసిక్ ఒక చిన్న ఐఎన్డి చేసి మంచిగా నీట్గా క్లీన్ చేస్తే విత్ ఇన్ 1 వీక్లో ఈ వూండే హీల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది పెద్దగా అయిపోయి మజిల్ వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయి కాంప్లికేషన్ జరుగుతుందో అప్పుడు ఈ 1 వీక్లో అయ్యేది కాస్త నెలల తరబడి ఈ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇది దురదృష్టవశాత్తు అది ఇంకా ఎలా అవుతుందంటే యాప్సెస్ కాస్త ఫిస్ట్ లాగా మారిపోతుంది. అది కూడా చిన్నగా బయటకు వస్తే వెళ్ళని గుడ్. ఇలాంటివి హై ఎండ్ ఫిస్టులాస్ వెళ్ళిపోయి ఈ ట్రీట్మెంట్ అనేది జెన్యూన్గా చాలా వరకు డిలే అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ కాంప్లికేషన్స్ ఆర్ కమింగ్ అప్ టు అస్. మనం ఈ అవేర్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇదే మనం చాలా వరకు చెప్పాలి. ఇది చెప్పకపోతే అసలు తెలియదు. ఎందుకు అంటే పెరియానల్ యాబ్సెస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈజ్ ఎ ఇష్యోరెక్టల్ ఫోజా. ఆ ఫోజా ఏంటంటే అందులో ఇంత చీము జమ ఉన్నా బయటకి ఏమి లేనట్టుగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ పెరియానల్ యాబ్సెస్. డిఫికల్ట్ టు పేషెంట్కి ఏమనిపెడితే ఏం లేదులే నాకు పెద్దగా ఏం నొప్పి మాత్రమే ఉంది ఏం లేదులే అని ఉంటుంది. కానీ లోపల కట్ చేసి వన్స్ మేము చూస్తే ఇంత పస్ వెళ్తుంది అందులో నుంచి. అండ్ జెన్యూన్లీ ఇదే థింగ్ 2 days బ్యాక్ ఐ హావ్ ఆపరేటెడ్ ఏ డాక్టర్ రఘు, ఐ హావ్ ఆపరేటెడ్ ఏ డాక్టర్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. పక్కన వాళ్ళకి మనం చెప్తాం అంటే ఒక డాక్టర్ హీఈస్ ఎంబీబీఎస్ అయింది, అంటే ఆ అబ్బాయికి హీఈస్ హ్యావింగ్ ఏ యాబ్సెస్ విచ్ ఈస్ కీపింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఒక 3 months 2 months నుంచో పెట్టుకున్నారు. రీసెంట్గా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళేసి తిరిగి వచ్చాడు. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళక ముందు కూడా ప్రాబ్లం ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే ఇది ముందే పెడితే ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోద్దామని నెప్పితో వెళ్ళాడు. వెళ్ళిపోయి మంచిగా టాబ్లెట్లు అవన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉండేదండి. వచ్చేటప్పటికి హాఫ్ ద బమ్ ఏరియా మొత్తం. నేను ఆ పర్టికులర్ సర్జరీ చేస్తే యూ నో హౌ మచ్ ml ఆఫ్ పస్ ఐ హావ్ ఎవాక్యుయేటెడ్? అరౌండ్ 200 ml. 200 ml పస్. అది ఎంత లక్కీ అంటే ఆ పేషెంట్ స్ప్లింటర్స్ డ్యామేజ్ అవ్వలేదు. ఒకవేళ అయ్యుంటే అసలు ఏముండేది? దెన్ ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్. అండ్ ఇప్పుడైతే వీ హ్యావ్ డన్ ఇట్, ఈజ్ ఇన్ రికవరీ ఫేజ్. టిల్ రిస్క్ ఈస్ దేర్, రిస్క్ విల్ బి దేర్. ఎందుకంటే ఎక్కడైనా సూపర్ఫిషియల్ గా కాకుండా డీప్ పాకెట్స్ ఉంటే వీ డోంట్ నో. సో విత్ ప్రాపర్ కేర్ వీఆర్ మానిటరింగ్ హిమ్. నేనేం చెప్తున్నానంటే ఇది అవేర్నెస్ అనేది అందరికీ తెలిసిపోతుంది, అందరికీ తెలుసు అనేది కాకుండా ఎప్పుడైనా ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు డిలే చేయబాకండి. కరెక్ట్. మా అయితే మీకు ఒక 1/2 hour టైం, మీ విలువైన టైంలో వస్తుందేమో, కానీ మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా దీని గురించి ఫాస్ట్గా తెలుసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ వచ్చామా, ట్రీట్మెంట్ చేయించుకున్నామా, వెళ్ళిపోయామా. అండ్ 2-3 follow-ups ఉంటాయి కాబట్టి అది మ్యాండేటరీ, అది చేయించుకుంటే దిస్ ఇస్ ఈ జెన్యూనిసిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. వన్ మోర్ కన్ఫ్యూజన్ పేషెంట్స్కి దేంట్లో అంటే రిగార్డింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ పిత్తాశయం సంచిలో రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేసుకోవాలా వద్దా? ఎందుకంటే చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, మోషన్స్ ఆగవు, ఇలా అని చాలా విన్నాము. సో చేసుకోకపోవడమే బెటర్ అని చాలా మందికి ఈ ఒక ఫీల్ ఉంటుంది. దీనిపైన ఏం కామెంట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లాడర్ క్యాలిక్యులస్ని, గాల్ బ్లాడర్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకపోవడం ఈజ్ ద బెస్ట్ వే టు బీ ఇన్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. ఎప్పుడైతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో అవి ఒక్క స్టోన్తోనే ఉండదు. దేర్ ఆర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ పిగ్మెంటెడ్ స్టోన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల స్టోన్స్ ఉన్నాయి. అవి మల్టిపుల్ టప్ 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 అని డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్ అనేది యూజువల్గా ఒక స్టోర్ హౌస్ లాగా పనిచేస్తుంటుంది. లైక్ బైల్ని స్టోర్ చేసుకొని మనకి కాంట్రాక్షన్స్ ద్వారా తిన్న తర్వాత పుష్ చేయడం దీనికి. ఎప్పుడైతే స్టోన్స్ దాని బెల్లీలో ఉంటాయో అప్పటి వరకు ఫైన్. ఎప్పుడైతే సిస్టిక్ డక్ట్ ద్వారా సిబిడిలో బ్లాక్ అయ్యింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత బైల్ అనేది లోపలికి వెళ్ళకుండా, సిబిడి అనేది మన లివర్ నుంచి వచ్చే ఫంక్షన్ని కూడా ఆపేసి ఇన్ఫ్లేమ్ చేస్తుంటాం. సింపుల్గా పోయేది లైఫ్ థ్రెటనింగ్ రిస్క్
అయిపోతూ ఉంటుంది. Correct. ఈ రాళ్ళని చాలామంది మందులు అంటారు, ఇవి అవుతారు, దీనిలో అయిపోతుంది, అలా అయిపోతుంది, చేసుకున్న తర్వాత ఇవి అయిపోతాయి, అవి అయిపోతాయి అంటున్నారు కదా. ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఇప్పటి వరకు మీరు కానీ నేను కానీ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ వీ వుడ్ హ్యావ్ డన్ ఫర్ గాల్ బ్లాడర్. Correct. ఏ పేషెంట్ అయినా మీ దగ్గరకు కానీ నా దగ్గరకు కానీ సర్జరీ చేసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ ఉన్నాయి అని ఇప్పటి వరకు జెన్యున్ గా ఎవరైనా చెప్పారు? ఏ పేషెంట్ కూడా చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? జెన్యున్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయించుకున్న తర్వాత దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనం ఆ పేషెంట్స్ వాళ్ళు లైఫ్ లో మార్చుకునేది ఏంటంటే హెవీ ఫుడ్ తీసుకోకుండా పోర్షన్ ఆఫ్ మీల్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. చేయించుకున్న వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్స్ అడగరు. చేసిన వారికి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎవరికి? పక్కన వాళ్ళు ఏమంటారు? మందుల ద్వారా పోతాయి, ఈ పసర తాగుతాయి, సమ్ XYZ చాలా ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో మనం ఎన్నో ఇంటూ ఉంటాం. అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి అని అంటారు. వాళ్ళు చాలా మంది పీపుల్ బిలీవ్ చేస్తారు ఈ జెన్యూన్ కాకుండా, అరే వీళ్ళు ఉత్తిగా చేసేస్తున్నారు, వెళ్ళా పసర తాగితే పడిపోతాయి అనేసి వెళ్ళిపోయి వేస్తారు. వాళ్ళకి కొంచెం నొప్పి తగ్గొచ్చేమో, దే విల్ గో విత్ ద బ్లఫ్ లైక్ అమ్మయ్య పడిపోయాయి అని అనుకుంటారు. కానీ అదేమవుతుందంటే మెల్లిమెల్లిగా తెలియకుండానే లైఫ్ రిస్కీ సిచ్యువేషన్ కి ల్యాండ్ అప్ అయిపోతుంది. వన్ పేషెంట్ నా దగ్గరకు వచ్చారు, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ గాల్ బ్లాడర్ స్టోన్ డక్స్ లో నుంచి డియోడినం లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్ట్రక్ అయిపోయి సివియర్ అబ్స్ట్రక్టివ్ జాండిస్ విత్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. యా. సో ఓపెన్ చేసి చేయాల్సి వచ్చింది. అండ్ చిన్న 3 రంధ్రాల సర్జరీ ఒక పెద్ద ఇన్సిషన్ తో వెళ్ళిపోయి సింపుల్ గా ఒక రోజులో బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయే వాళ్ళు యూ వుడ్ హ్యావ్ సీన్ ఎంత కాంప్లెక్సిటీ ఇవన్నీ జరుగుతుంటాయి. సెకండ్ పోర్షన్ ఈ డయాగ్నోస్టిక్స్ లో కూడా సరైన విధంగా సిబిడిని ఎవాల్యుయేట్ చేయకపోవడము, మనం సర్జరీ కోసం లోపలికి వెళ్ళిన తర్వాత స్టోన్ అనేది పడిపోయడము, మళ్ళీ దాన్ని మనం కొంచెం మ్యానిపులేషన్ చేసి రిస్కీగా చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని డయాగ్నోస్టిక్స్ లో రేడియాలజిస్ట్ అవైలబుల్ లేకుండా జస్ట్ టెక్నీషియన్స్ చేసేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఎ క్రైమ్. వన్స్ అగైన్ వీ షుడ్ రియల్లీ టేక్ దిస్ యాజ్ ఎ సీరియస్ థింగ్. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ఎవరు చేసే పనిలో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. ఆయన లేకపోతే పేషెంట్కి కన్విన్స్ చేసి కొంచెం సేపు వచ్చేంత వరకు చేయాలి. కానీ అమ్మో వీళ్ళేమో అనుకుంటారు కదా అని టెక్నీషియన్ ఈయన 1000 ప్రొసీజర్స్ ఉన్నాడు కదా అని 1001 కదా అనేది చేయడం జరగకూడదు. అలాంటివి ఊర్లో డిస్ట్రిక్ట్ లెవెల్స్లోనూ జరుగుతున్నాయి, ఇంకా జరగచ్చు. దాని గురించి వీ షుడ్ నాట్ గో డీపర్. బట్ అలాంటివి అవాయిడ్ చేసుకోవడము కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే ఊర్లో ట్రై చేయకుండా జెన్యున్ గా హై ఎండ్ సెంటర్స్ ఉన్న మన లాంటి దగ్గరికి వచ్చి ఇవి చేయించుకోవడం ఉత్తమం. ఎప్పుడైనా రిస్క్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు చేయాలి, కానీ ఏమీ లేని దగ్గర రిస్క్ అనేది చేయకూడదు. ఇలాంటి వాటిలోనే కదా డాక్టర్ మనం చాలా వరకు సర్జరీస్ ఇన్ బిట్వీన్ లో ఆపేసి పంపించేస్తారు. ఒక్కసారి మళ్ళీ పోర్ట్స్ చేసి మళ్ళీ రీడూ సర్జరీ అంటే కాంప్లికేటెడ్. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటివైనా ఇలాంటివి ఉంటే జెన్యున్గా తీసుకొని చేయించుకోవాలి. ఎప్పుడైనా స్టోన్స్ కానీ వస్తున్నాయి మన బాడీలో ఉన్నాయి అని మనం తెలిసినప్పుడు డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇనిషియల్ స్టేజెస్లో తీసుకుంటే మీకు సర్జరీ అయ్యిందా అనే డౌట్లోనే మీకు అంత సింపుల్గా అయిపోతుంది. నీట్గా మీకు ఆ స్పెసిమెన్ చూసుకుంటారు అయిపోతుంది. అది పోవడం వల్ల మీ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని నెలలు ఆర్ సంవత్సరం వరకు హెవీ మీల్స్ తీసుకోకుండా కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకుంటే మీ లైఫ్కి 100 years గ్యారంటీ, నో డౌట్. కరెక్ట్. సో గాల్ బ్లాడర్ తీసేసిన ఆ బైల్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. సో అలా అడాప్ట్ అయిపోతుంది బాడీ. గాల్ బ్లాడర్ తీసినంత మాత్రాన ఏమీ జరగదు. అది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ లైక్ కిడ్నీ లాగానో లంగ్స్ లాగానో హార్ట్ లాగానో కాదు, ఒక వెస్టిజియల్ స్టోరేజ్ ఆర్గాన్. సో దాన్ని తీసేసినా ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ బాలగణేష్, మన అప్కమింగ్ సర్జన్స్కి ఆర్ MBBS చేసిన నీట్ స్టూడెంట్స్కి విల్ యూ అడ్వైజ్ సర్జికల్ బ్రాంచ్ ఆర్ విల్ యూ అడ్వైజ్ స్పెషలైజేషన్? ఏం అడ్వైజ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా డిబేటియస్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సర్జికల్ ఫీల్డ్ మీద రావాలి అంటే వితౌట్ ఇంట్రెస్ట్ రాబాకండి. సర్జరీ అనేది ఇట్స్ అ వాస్ట్, నెవర్ ఎండింగ్. ఏ దాంట్లోనన్నా ఒక అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే సర్జరీ, జనరల్ సర్జరీ, ల్యాప్, లేజర్స్, కోలోరెక్టల్ వీటికి పరిమితం అవుతున్నారో ఎక్సెల్ చేయాలి. మనం చేసిన దాంట్లో
ఏ ట్రీట్మెంట్ కన్నా జెన్యూన్గా 100% నువ్వు రిజల్ట్ ఇవ్వగలిగితే నువ్వు దేవుడివి. అది చిన్నదా పెద్దదా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెసా కాదు. వెన్ యు ఆర్ థింకింగ్ నేను జనరల్ కాదు, నేను ఒక స్పెసిఫిక్ ఆర్గాన్కి మాస్టరైజ్ అవుతాను, యు గో ఫర్ ఇట్, గివ్ యువర్ 100% బెస్ట్. మధ్యంతరంగా ఉండకూడదు. తెలుసుకుంటే కంప్లీట్గా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిన తర్వాత మాస్టరైజ్ ఇన్ ఇట్. మీరు నేర్చుకుని ఇమ్మీడియట్గా కాలేజ్ నుంచి బయటకు వచ్చేసి నేను చేసేస్తాను అలా కాకుండా గెట్ యువర్ హ్యాండ్స్ ఎక్స్పర్టైజ్. మీరు చేతి వేస్తే అది ఎంత కాంప్లికేటెడ్ అయినా మీరు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఒక సర్జికల్ డిపార్ట్మెంట్ ఏదైనా, అది జనరల్ కావచ్చు, మనం సూపర్ స్పెషాలిటీ కావచ్చు, ఎవరికైనా. నేను చాలా మందికి చెప్తున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, మీరు మీ ఫ్యూచర్లో ఎలా మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, వెదర్ యూ వాంట్ టు బీ ఇన్ టెరిషరీ సెంటర్స్, ఊర్లోకి వెళ్ళి నేను ఒక డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తాను అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. చాలామంది ఇప్పుడు సిటీస్లో కూడా సూపర్ స్పెషాలిటీ అనేవి నారో అయిపోయాయి. అంటే కార్పొరేట్స్ తప్ప సూపర్ స్పెషాలిటీస్కి మిగతా వాళ్ళకి రాకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కార్పొరేట్స్లో జాబ్స్ వస్తాయని మనం చెప్పలేము. ఇలాంటప్పుడు మీరు వైజ్గా మీ డిపార్ట్మెంట్స్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. తొందరపాటులో పక్కన వాళ్ళు చెప్పారు, ఇవి చెప్పారు, అవి చెప్పారు అనేది కాదు. ఏ ట్రీట్మెంట్ అయినా జెన్యున్గా మీరు 100% ఇచ్చారా, పేషెంట్ని మీరు రోజు మీ చేతులతో ఒకళ్ళని బాగు చేస్తున్నారా, ఏ ప్రొసీజర్ అది బేసిక్ ముళ్ళు తీయడం నుంచి బ్రెయిన్ని తీసి పెట్టడం వరకు ఎటువంటిదైనా బీ ఏ మాస్టరీ విత్ యువర్ స్కిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మీరు కావచ్చు, నేను కావచ్చు, వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. మనం చేసేదాన్ని మనం జెన్యూన్గా 100% ఇస్తున్నాం అనే దాని మీద చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్. బిఫోర్ స్లీపింగ్ ఎవ్రీ డే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కాపాడాము. అండ్ మనం కలిసినప్పుడు కూడా పేషెంట్స్ కూడా ఆనందం కూడా ఇమీడియట్. సర్జికల్ డిపార్ట్మెంట్స్ లోనే ప్రాణాలని బాగా కాపాడారనే సాటిస్ఫాక్షన్ పడుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం మీరు ఎప్పుడు చూసినా ఒక సర్జన్ అనేవాడు చాలా స్మైలింగ్ గా ఉంటాడు, బికాస్ వీ డూ ఫర్ ఇట్. వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద స్పెషలైజ్డ్ హై ఎండ్ డిపార్ట్మెంట్స్ లైక్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కూడా జెన్యూన్ గా కొన్ని సంవత్సరాలు సర్జికల్ ఆంకాలజీలో చాలా ఇన్వాల్వ్ అయిపోయాను. నా పర్సనాలిటీకి నేను ఈ సర్జికల్ ఆంకాలజీలో 100కి 100% సక్సెస్ఫుల్ ఉండదు. కానీ మనం 100% జెన్యూన్గా మనం పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాం, అది మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళకి మోటివ్ చేస్తూ ఉంటాం. మన సర్జికల్ వేలో ఎక్సలెంట్ రోబోటిక్స్ అంటాము, లాప్రోస్కోపిక్ చేస్తాం, అన్నీ చేస్తాం. చేసిన తర్వాత ఈ పేషెంట్ హీ విల్ గో ఇన్ టు మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. అక్కడ సిచ్యువేషన్ వర్స్ అయిపోయినప్పుడు, అక్కడ ఒక్కొక్క సిచ్యువేషన్లో కొంచెం సిచ్యువేషన్స్ ఖరాబ్ అయినప్పుడు అదే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీ గో విత్ లాట్ ఆఫ్ సారోనెస్ ఇన్ అంటే క్యూర్ అయితే ఆనందం, క్యూర్ కాకుండా బాధ అయ్యి వచ్చినప్పుడు నాలాంటి పర్సనాలిటీ నేనేమనుకున్నానంటే ఐ జస్ట్ ట్రూలీ ఐ డన్ మాక్సిమం విత్ ద ఆంకాలజీ. బట్ నేను ఎందుకు బ్రేక్ పెట్టానంటే పేషెంట్తో పాటు నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ స్ట్రెస్డ్ విత్ దట్ థింగ్. ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ని ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. జెన్యూన్లీ ఐ థాట్ వాట్ ఈజ్ మై హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ని నేను ఫైండ్ చేసుకొని ఐ లిమిటెడ్ మై థింగ్స్. But my surgeon for you is there with capable surgical oncologist, and we have a team. All type of any departments unnai kabatti genuine ga we are doing a best way. So it depends on the person to person doctor. Correct. What they are choosing for their future endeavors. And andaru high success ki vellipovali ante base ground your commitment to your selected subject చాలా important. సో న్యూ డాక్టర్స్కి సర్జరీ బ్రాంచ్ తీసుకోవాలా లేదా అనుకుంటే డెఫినెట్లీ సర్జరీ ఎప్పుడైనా ఎవర్ గ్రీనే. ఓన్లీ థింగ్ దాంట్లో ఎంతవరకు మీకు ఇంట్రెస్ట్ ఉంది. మా బాబాయి ఆంకో సర్జన్, మా బాబాయి ప్లాస్టిక్ సర్జన్, ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, నేను కూడా అందులోకి వెళ్తా, అలా వెళ్తే ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్. నీకు ఓన్గా ఏం చేయాలని ఉంది, గట్ రిలేటెడా, లాప్రోస్కోపియా, లేజరా, ఇలాంటివి ముందుగానే ఫ్యూచర్ ఎలాంటిది బెటర్ నాకు సూట్ అవుతుంది అని ఆలోచించుకొని బ్రాంచ్కి వస్తే డెఫినెట్లీ 100% క్లిక్ అవుతారు. అండ్ అది ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది. అలా కాకుండా ఒక మందలాగా ఫాలో అయిపోతే డెఫినెట్లీ ఇరికిపోతారు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో ఎనీ హౌ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎనీ MBBS నీట్ ఆస్పిరెంట్స్. యూ కెన్ రీచ్ అస్, యూ కెన్ కాంటాక్ట్ అస్ దట్ ఫర్ అంటే గైడ్ చేయడానికి ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్
always available, Dr. Bala and me. Anyhow, Dr. Bala Ganesh, very nice, అంటే ఎంత మంచి ఎక్స్ప్లోరేషన్ ఇన్ సర్జరీ అయింది. Thank you so much for coming here. Thank you, Dr. Raghu. And it is a great initiative from your end to take this stage, podium to talk. Correct. మిగతా వాళ్ళకి మీకు ఉన్న థింగ్ ఏంటంటే ఎప్పుడైతే డాక్టర్ పేషెంట్స్కి ఉన్న క్వశ్చన్స్ని అడుగుతారో ఇట్ ఈస్ ఏ స్టేజ్ వేర్ జెన్యూనిసిటీ అనేది, వాట్ ఈస్ ద జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్ టువర్డ్స్ ద వ్యూవర్స్ అది వెళ్ళడం జరుగుతుంది. నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఎలా దాన్ని ఆన్సర్ చేయాలి, ఒక్కరమే ఆన్సర్ చేయలేము. స్పెషలైజ్డ్ వాళ్ళు వచ్చి ఇఫ్ దే ఆన్సర్ అట్లీస్ట్ పేషెంట్కి చాలా హ్యాపీగా ఫీల్. డెఫినెట్లీ ఫర్ యువర్ ప్రోగ్రామ్ లైక్ దిస్ మీకున్న ఎటువంటి డౌట్స్ అన్నా put a message. Definitely Dr. Raghu is very committed. He will give you answer. If it is required, it is with my involved, we will give you. ఇలా మీకున్న ప్రశ్నలకి ఎటువంటిదైనా జెన్యూన్ వేలో I think this platform will give the solutions for everyone. Hope this should go into the wonderful stages. దీనికి hundreds of episode లో మళ్ళీ నేను వచ్చి నేను మీకున్న best of thing చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, thanks a lot. Thank you Raghu, and all the best for your future. Thank you so much Raghu for your valuable time. So last but not least, Bala, future goals ఏంటి, ఎట్లా స్ప్రెడ్ అవుదాం అనుకుంటున్నాం? సర్జన్ ఫర్ యూ అనేది నేను స్టార్ట్ చేసింది జెన్యూన్గా ప్రతి ఒక్కరికి ఒక పర్సనలైజ్ సర్జికల్ జర్నీ 100% డెడికేషన్గా నేను కానీ నాతో పాటుగా ఉన్న టీం అందరు కానీ జెన్యూనిక్గా ఒక పేషెంట్కి హెల్ప్ చేద్దాం అనే మాడ్యూల్లో మేము ఇది స్టార్ట్ చేసాం. మా దగ్గర హెడ్ నుంచి టో వరకు చిన్ని సర్జరీ నుంచి కాంప్లికేటెడ్ వరకు, ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు, ఫర్ ఎనీ సర్జికల్ వే వేర్ సర్జరీ అనేది ప్రశ్న అయితే మా సర్జన్ ఈజ్ ద సొల్యూషన్గా ఉండాలి అనేది మాది. చెప్పిన వర్డ్ మీద కమిటెడ్గా ట్రీట్మెంట్ చేయడం మా దాని యొక్క స్పెషాలిటీ. ఏ సమస్య అయినా మనలాంటి మా దగ్గరికి వచ్చి మీరు మీ పేషెంట్స్ ఎవరైనా చెప్తే వారికి అనుకూలంగా బెస్ట్ ఆన్ ద బెస్ట్ ట్రీట్మెంట్ చేసి పంపించడం మా క్యాలిబర్, మా జెన్యూనిసిటీ. So even I am happy to part of your team. Obviously I'm happy that dedicated doctor like you మీలాంటి వారే మా దాంట్లో ఉండడం. మన దగ్గర ఉన్న మల్టిపుల్ ట్రీట్మెంట్స్ లైక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ని కూడా లైక్ కొలాన్ హైడ్రోథెరపీ కానీ ఇలాంటివి కానీ అన్ని పేషెంట్ బెనిఫిషియరీ కోసమే మనం చేయడం జరుగుతుంది. అది మీరు లైవ్గా చూసారు. అందరికీ ఫ్యూచర్లో మనం దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. Sure. Thank you so much. Thank you Raghu, and thank you for your valuable time and your nature of the interview is really amazing. ఇలాంటివి ఖచ్చితంగా ఒక సర్జన్కి నాలాంటి వారికి మీతో కలిసి ఇది చేయడం డెఫినెట్లీ ఇట్స్ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే we are in the same stage. So in that situation I feel honored to be a part of this great episode. Thank you Bala, we'll meet again. Sure, I'm expecting that. Thank you. Bye everyone. So చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కొరకు, ఇంకా ఎక్స్క్లూజివ్ స్పెషలైజ్డ్ వీడియోస్. ప్రతి డాక్టర్ని మనం తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేద్దాం, ఇన్డెప్త్గా ఇంటర్వ్యూస్ చేద్దాం, ప్రాపర్ నాలెడ్జ్ తెలుసుకుందాం. తప్పు త్రోవ పట్టకుండా పర్ఫెక్ట్ వేలో ఎలా వెళ్ళాలి, ఎలా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి అనే దానికి డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండండి. హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. థ్యాంక్ యూ. బై.